బిచ్చగాడు సినిమా గుర్తుందా? అందులో హీరో బిచ్చగాడిగా మారతాడు. కానీ నిజానికి అతడు బిచ్చగాడు కాడు, కోటీశ్వరుడు. రియల్ లైఫ్లో కూడా అలాంటి ఓ బిచ్చగాడు ఉన్నాడు. అతడు నిజంగానే బిచ్చగాడు, కానీ కోటీశ్వరుడు. పేరు భరత్ జైన్. బిచ్చగాడు అనే పదం తరచుగా పేదరికాన్ని గుర్తు తెస్తుంది. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వీధుల్లో అడుక్కుంటూ కనిపిస్తారు. మనుగడ కోసం పోరాడుతూ ఉంటారు. అయితే ఊహించని విధంగా మరికొందరు మాత్రం అదే భిక్షాటనని తన సంపద సృష్టికి కేంద్రంగా మార్చుకుంటారు. అద్భుత విజయాలు సాధిస్తారు. అలాంటి వారిలో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన బిచ్చగాడు భరత్ జైన్ ఒకరు. ఊహించని విజయగాథల గురించి చెప్పుకోవాలంటే భరత్ జైన్ ముందు వరుసలో ఉంటాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ వెలుపల చాలా మంది బిచ్చగాళ్ళు కనిపిస్తారు. అందులో భరత్ జైన్ కూడా ఒకడు. చిరిగిన దుస్తులు, మాసిన గడ్డం, మట్టి కొట్టుకుపోయిన ముఖంతో మండే ఎండలో దీనంగా కనిపిస్తుంటాడు. కానీ ఆ బీదలకు వెనుక ఓ కోటీశ్వరుడున్నాడు. అవును, అలా భిక్షాటన చేస్తూనే భరత్ జైన్ నికర ఆస్తి విలువ అక్షరాల 7,50,00,000 రూపాయలు. వైట్ కాలర్ జాబ్స్ చేసే చాలా మంది కంటే భరత్ జైన్ సంపాదన ఎక్కువ. భరత్ జైన్ విలాసాలతో పెరగలేదు. అతని కుటుంబం నిరంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆహారం, నివాసం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోవటం కూడా కష్టంగా ఉండేది. వాటిలోంచే పెరిగాడు జైన్. కానీ అందరిలా మానసికంగా వీక్గా లేడు. డబ్బు సంపాదించాలి అనే దృఢమైన సంకల్పంతో రోడ్డుపైకి వచ్చాడు. తెలివైన ఆప్షన్లు ఎంచుకున్నాడు. యాచించడం బతకటానికి కాదు, పెట్టుబడి కోసమని ఫిక్స్ అయి జోలే పట్టాడు. గత 4 దశాబ్దాలుగా జైన్ చేస్తున్న ఫుల్ టైం జాబ్ భిక్షాటన. అతడు రోజుకి 10 నుంచి 12 గంటలు, వారానికి 7 రోజులు విరామం లేకుండా పనిచేస్తాడు. అతడి రోజువారీ సంపాదన 2,000 రూపాయలు, ఒక్కోసారి 2,500 కూడా వస్తాయి. సో అతడి మంత్లీ ఇన్కమ్ 60,000 నుంచి 75,000 వరకు ఉంటుంది. ఇది భారతదేశంలోని అనేక ఎంట్రీ లెవెల్ కార్పొరేట్ ఉద్యోగాలు అందించే దానికంటే ఎక్కువ. ఇలా సంపాదించిన మొత్తానికి భరత్ జైన్ తన తెలివితేటలు జోడించాడు. అతను తెలివిగా పెట్టుబడి పెట్టాడు. ముందు ఒక చిన్న ఇల్లు కొన్నాడు, దాన్ని లాభానికి అమ్మాడు. అలా డబ్బుని పెంచుకుంటూ పోయాడు. ప్రస్తుతం ముంబైలో అతడికి 1,40,00,000 ఖరీదు చేసే 2 ఫ్లాట్లున్నాయి. ఈ విలాసమైన ఇళ్లలో అతని మొత్తం కుటుంబం, అతని భార్య, 2 కుమారులు, తండ్రి, సోదరుడు ఉంటున్నారు. అయితే జైన్ కథ ఇక్కడితో అయిపోలేదు. థానేలో 2 షాపులు కొన్నాడు. వాటి నుంచి ప్రతి నెల 30,000 అద్దె అందుకుంటున్నాడు. అలా కుటుంబానికి ఆర్థిక భద్రత ఇచ్చాడు. వాళ్ళకి మరింత స్వావలంబన అందించేందుకు కుటుంబ సభ్యులతో ఓ స్టేషనరీ షాప్ పెట్టించాడు. దాని ద్వారా ఇంకొంత ఆదాయం వస్తుంది. తనలా తన పిల్లలు ఉండకూడదు అనుకున్నాడు. 2 కొడుకుల్ని ముంబైలోని మంచి స్కూల్లో చదివించాడు. ఇలా భిక్షాటన ద్వారా ఓ మంచి పొజిషన్కి వచ్చాడు భరత్ జైన్. ప్రస్తుతం అతడు ఆదాయపు పన్ను కూడా చెల్లిస్తున్నాడు. అయితే ఇప్పటికతడు భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. 7,5 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ అతడు తన పని మానలేదు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ అతడు తన భిక్షాటన కొనసాగిస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.